నిలబడ్డాడు. తెలంగాణ సమాజంలో మగ్దుం మొహిద్దీన్ అని గొప్ప కవి ఉన్నాడు. మగ్దుం భవన్ ఉంది, సిపిఐ భవన్. మగ్దుం మొహిద్దీన్ కార్మిక నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. సాయుధ పోరాటానికి ఆయన ముస్లిమే. ఎవరికి వ్యతిరేకంగా? ముస్లింకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బందగి అనే ఒక 20 సంవత్సరాల యువకుడు, జనగాం దగ్గర బందగి అనే యువకుడు ఆ ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా, విష్ణూరులో ఉన్నటువంటి దొర కావచ్చు, జనగామలో ఉన్నటువంటి దొర కావచ్చు, లేదా సూర్యాపేటలో ఉన్నటువంటి దొర కావచ్చు, కడివెండి దొర కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ ఎవరు? హిందూ దొరలే. వీళ్ళందరూ హిందువులే. కానీ బందగి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే ఆ ఊరిలో ఉన్నటువంటి హిందూ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బందగి చనిపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి మాలలు, మాదిగలు, కుమ్మరు, కమ్మరు, గౌండ్లు, యాదవులు అందరూ ఆ శవాన్ని భుజాల మీద పెట్టుకొని చిందీన రక్తమంతా సీసల్లో పోసుకొని, పారీన రక్తమంతా కడవల్లో నింపుకొని, నీ బాట వర్తం బిడ్డ మా బాయి బందగి సాబు అని హిందువులు తన శవాన్ని తీసుకొని వెళ్లి సమాధి చేశారు. కనుక ఇక్కడ హిందువులకి ముస్లింలకి మధ్య జరిగినటువంటి గొడవ కాదు, ఇది ఘర్షణ కాదు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల మధ్యన విభేదాలు సృష్టించేటటువంటి ఒక స్థితి ఇవాళ సమాజంలో వచ్చింది. అందుకే దీన్ని మనం వాస్తవాన్ని సమాజానికి చెప్పాలి.